Gluta Rosa by Prisma's Beauty. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనుంది సర్కార్. కాళేశ్వరం కమిషన్ పై సీబీఐకి అప్పగించాలా లేదా సిట్ ఏర్పాటు చేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఒకరిద్దరు మంత్రులు సీబీఐ విచారణకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇటు సభలో కూడా కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది సర్కార్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ సమయంలో బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం దగ్గరికి వెళితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉంది. గతంలో కోమటిరెడ్డి సంపత్తుల ఎపిసోడ్ను గుర్తు చేస్తోంది ప్రభుత్వం. గతంలో సభలో బీఆర్ఎస్ పెట్టిన నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చించనుంది ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ పై సీబీఐకి అప్పగించాలా లేదా సిట్ ఏర్పాటు చేయాలా అనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, రేపు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం చేయబోతున్నారు? అసలు రేపు సభ ఎలా సాగబోతోంది? కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు కొన్ని అభిప్రాయాలను కూడా సేకరించారు. టోటల్ గా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని ఆసక్తి కూడా తెలంగాణ వ్యాప్తంగా చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చినప్పటి నుంచి 2 సార్లు హైకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద ఎలాంటి చర్యలు, ఎలాంటి విచారణ జరపాలి అనేటువంటి అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం ఒకరిద్దరు మంత్రులు ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద సిబిఐ విచారణ చేస్తే బెటర్ అనేటువంటి సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. రేపు అసెంబ్లీలో కూడా అన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రతిపాదనలకు అనుగుణంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సభలో ఉన్నటువంటి పార్టీలలో బీజేపీ పార్టీ మొదటి నుంచి సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తుంది. అలాగే సిపిఐ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిషన్ నివేదికని తప్పుపడుతూ వచ్చినటువంటి నేపథ్యంలో సిపిఐ అలాగే ఎంఐఎం పార్టీలు విచారణని డిమాండ్ అయితే చేస్తున్నాయి. కానీ ఇలాంటి విచారణ డిమాండ్ చేస్తుంది అనేది రేపు సభలో చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి అనుగుణంగా సభ యొక్క మూడుని బట్టి ఆ విచారణకు ఆదేశించాలనేటువంటి ఆలోచన ఉంది. ప్రభుత్వం ముందు ఒకటి సిబిఐకి ఇవ్వడం, 2 సిట్ విచారణను ఆదేశించడం, ఈ 2 ఆప్షన్స్ ని సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. ఇక రెండవ అంశం, సభలో గడిచిన కొద్ది రోజులుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు స్పీకర్ పోడియంకి వచ్చినా కూడా ప్రభుత్వం కొంత సంయమనంతో ఉండాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే సభలో సభ్యులు కూడా తమ నిరసన వ్యక్తం చేసుకునేటువంటి వెసులుబాటు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. కానీ గడిచిన కొన్ని సమావేశాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు సభ్యులు ప్రతి చిన్న విషయానికి కూడా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లడం, గలాటా చేయడం ఇలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఓ సందర్భంలో అసెంబ్లీలో జరిగినటువంటి సభ్యులు ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా ప్రభుత్వం బయటకు పెట్టింది. ఆ సందర్భంగా కొంత కట్టడి చేయాలనేటువంటి ఆలోచన చేసింది. కానీ యథావిధిగా అదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు సభలో సీరియస్ గానే వ్యవహారం నడిపించాలనేటువంటి చర్చతో ప్రభుత్వంలో ఉన్నట్టు కనపడుతుంది. గతంలో ఈ సభలో సభ్యులు ఎలా ఉండాలి అనేటువంటి చట్టాన్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపాదించారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి చట్టాలని వాళ్ళు అమలు చేయాల్సి ఉంటుంది, వాటిని వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చి ఎవరు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినా గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆ గతంలో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతుంది. రేపు సభలో మాత్రం సీరియస్ గానే వ్యవహరించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్ రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.